ఎవరి పార్టీ సిద్ధాంతాలు వారికి ఉంటాయనే విషయాన్ని పవన్ గుర్తుంచుకోవాలని కాకినాడ పార్లమెంట్ అభ్యర్థి చలమలశెట్టి సునీల్ అన్నారు. సీఎం జగన్ ఎటువంటి పాలన అందించారో రాష్ట్రంలోని ప్రతి పేద కుటుంబం చూసిందన్నారు. 175 నియోజకవర్గాల్లో సంక్షేమ పథకాలు అందించిన ఘనత సీఎం జగన్కే దక్కుతుందని చెప్తున్న చలమలశెట్టి సునీల్తో మా ప్రతినిధి రాజు ఫేస్ టు ఫేస్. బిజీగా గడుపుతున్నారు కాకినాడ వైఎస్ఆర్సీపీ పార్లమెంట్ ఇన్ఛార్జ్ చలమలశెట్టి సునీల్. నిన్న తాజాగా పవన్ కళ్యాణ్ ఏదైతే వ్యాఖ్యలు చేశారో సునీల్ ఉద్దేశించి దాని మీద స్పందించేందుకు సునీల్ ఉన్నారు. సార్ చెప్పండి, నిన్న పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు చేస్తూ మీరు మంచివారే బట్ ఎంచుకున్న పార్టీ చెడ్డదని చెప్పి వ్యాఖ్యలు చేశారు. దీని మీద మీ స్పందన ఏంటి సార్? ముఖ్యంగా ఆయన గుర్తు చేసుకోవాల్సింది ఎవరి పార్టీ సిద్ధాంతాలు వాళ్ళకు ఉంటాయి. ఈ రోజున ఆంధ్ర రాష్ట్రానికి జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధమైన పరిపాలన అందించారో ప్రతి పౌరుడు, ప్రతి పేద కుటుంబం కూడా ఈరోజు చూస్తూనే ఉంది. ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారి ఆశయం కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ తరఫున ఆయన మొన్న 2019 ఎలక్షన్ల ముందు చెప్పిన నవరత్నాలు ప్రోగ్రాంలో అయితే కానీ ఈ రోజున చూస్తే జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన ఈ రాష్ట్రంలో పేదరికాన్ని శాశ్వతంగా నిర్మూలించాలి అనే ఆలోచనతో దానికి అనుగుణంగానే ఈ రోజున ప్రతి 175 నియోజకవర్గాల్లో కూడా ఏ రాష్ట్రంలోనూ ఎక్కడా లేని విధంగా కూడా గొప్ప గొప్ప సంక్షేమ కార్యక్రమాల్ని ప్రతి పేదవాడికి అందించిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారు. అదేవిధంగా పరిపాలన కూడా ప్రతి పేదవాడి గడపకి వెళ్ళే విధంగా కూడా ఈ రోజున వాలంటీర్ వ్యవస్థ ద్వారా కూడా ప్రతి పేద కుటుంబానికి ప్రభుత్వ సర్వీసులన్నీ కూడా వాళ్ళకి అందే విధంగా కూడా ఈ రోజున ఆయన రూపకల్పన చేయడం జరిగింది. తప్పకుండా రేపు జరగబోయే ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఆశించిన విధంగా 175/175 సాధించే దిశగా కూడా ఈ రోజున ప్రజలు స్పందిస్తున్నారని చెప్పి కూడా ముఖ్యంగా కాకినాడ పార్లమెంట్ నియోజకవర్గంలో 7 నియోజకవర్గాల్లో కూడా ఈ రోజున పెద్దాపురం నుంచి కూడా భారీగా వచ్చి అన్ని పార్టీల నుంచి వచ్చి కూడా ఈ రోజున మన పార్టీలో జాయిన్ అయిన పరిస్థితులు మేము చూస్తూనే ఉన్నాం. నిన్న ప్రధానంగా చూస్తే నేను కాసేపు పిఠాపురం నుంచి పోటీ చేస్తుంటారు, కాసేపు కాకినాడ పార్లమెంట్ నుంచి పోటీ చేస్తాను అమిత్ షా మోదీ అంటే ఇక్కడ ప్రజలు వాళ్ళకి ఎలా కనిపిస్తారని చెప్పి అనుకోవచ్చు. ముఖ్యంగా ఈ రోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారిని ఎదుర్కోవాలంటే అక్కడ తెలుగుదేశం పార్టీ కానీ, జనసేన పార్టీ కానీ, బీజేపీ పార్టీ కానీ, అలాగే తెలుగుదేశం పార్టీ ఇండైరెక్ట్గా కాంగ్రెస్ పార్టీతో కానీ అన్ని పార్టీలతోనూ పొత్తులు పెట్టుకుని ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారిని ఎదుర్కొనే పరిస్థితుల్ని మనం చూస్తూనే ఉన్నాం. ఇక్కడ అభ్యర్థులు మాతో సంబంధం లేకుండానే ఎవరు అభ్యర్థి అయినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున నిలబడే ప్రతి అభ్యర్థిని ప్రతి పేదవాడు, ప్రతి ఓటరు కూడా ఈ రోజున బ్రహ్మాండంగా ఓట్లేసి రేపు జరగబోయే ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుపై ఓట్లేసి భారీ స్థాయి మెజార్టీతో గెలిపిస్తానికి సందేహమే లేదు. నేను గత 3 ఎలక్షన్లో కూడా ఈ ప్రాంతం అంతా తిరిగినప్పుడు ప్రతి ఎలక్షన్ ప్రచారంలో ఉన్నప్పుడు ప్రతి గడప నుంచి లేదు ఏదో ఒక సమస్య, ముఖ్యంగా ఏమంటే మాకు రేషన్ కార్డు లేదు, నాకు పెన్షన్ రాలేదు, లేకపోతే నాకు ఇల్లు పట్టా అందలేదు అనే సందర్భాలు ఎన్నో ఎదురయ్యాయి. నాకు గత 3 ఎలక్షన్ ప్రచారంలో చేసిన మొట్టమొదటిగా ఈసారి ఈ ఎలక్షన్ ప్రచారంలోనే నేను ఎన్ని గడపలు తిరిగినా, ఎన్ని గ్రామాలు తిరిగినా గత 30 రోజుల్లో ఎక్కడా కూడా ఏ సమస్య పెట్టుకుని ఏ పేదవాడు నా ముందుకు రాలేదంటే ఆయన ఏ విధమైన పరిపాలన అందించారన్నది కూడా నాకు కూడా ఈ మధ్యనే అర్థమైంది అని చెప్పి కూడా మీ అందరికీ తెలియజేసుకోవాలి. ఇది మనం చూస్తున్నాం. ఏదైతే సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గత 5 ఏళ్లలో ప్రజలకు అందించిన సంక్షేమ పాలన కానీ దేశంలో ఎవరు చేయని విధంగా చేశారు. అందుకే వైఎస్ఆర్సీపీ పార్టీ తాను ఎంచుకోవడం జరిగింది. ఖచ్చితంగా కాకినాడ పార్లమెంట్ స్థానం నుంచి విజయం నాదే అని చెప్పి కూడా సునీల్ ధీమా వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. జర్నలిస్ట్ వెంకటరామతో కలిసి కరస్పాండెంట్ రాజు, సాక్షి టీవీ, కాకినాడ నుండి.